సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఆర్టిస్ట్గా అని చెప్పేసి మీరు ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చారు. కేఎస్ రామారావు గారి దగ్గర అసిస్టెంట్గా ఒక మాట చెప్తాను మీకు, వాస్తవాలు చెప్పాలి మీకు. చెప్పండి. గమ్మత్తు ఇది. చెప్పండి. వేషాలు ఒక ట్రై చేద్దామని తిరిగా. అది పిల్లాడిని గుణశేఖర్ లాటి అని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళేవాడిని. అటు ప్రేమ ఖైదీలో వేషాలు అంటే వెళ్ళాం. జూనియర్ ఆర్టిస్ట్గా జోడి ఇక్కడితే బేడి ఇలా ప్రేమ పెళ్ళి నేరాలని జూనియర్ ఆర్టిస్ట్గా పెట్టారు. 12 రోజులు 1150 రూపాయలు ఇచ్చారు పాపం రామారెడ్డి గారు, మహానుభావుడు. ఫస్ట్ టైం నా జీవితంలో డబ్బు తీసా 15 ఏళ్ళ 16 ఏళ్ళకి. నేను చాలామంది ఇప్పుడు ఉన్న పేరు పూరి అన్న అందరం వెళ్ళాము. తర్వాత అయిపోయింది. తర్వాత చెన్నై వెళ్ళాను శ్రీకాంత్ దగ్గరికి. వెళ్తే అక్కడ చెన్నైలో నా కొడుకులు తక్కువ గిక్కేసుకుని ఎర్రగా బండుగా హైటు 6 అడుగుల హైటు గీటు ఉంటే మనం ఎంత ఉన్నాము, నీ అమ్మ మనం మినియేచర్ లాగా ఉన్నాము, వీళ్ళే హీరోలు కావట్లేదు, వీళ్ళే పెద్ద పెద్ద యాక్టర్లు కావట్లేదు, మనమేం అవుతాం రా అని చెప్పి వస్తా నేను శ్రీకాంత్ చిట్టి అని ఇప్పుడు వేషాలు వేస్తుంటాడు, చంద్రకాంత్ అని చిట్టి అని వేషాలు వేస్తుంటాడు. అందరం కలిసి హైదరాబాద్ వస్తున్నాం. ట్రైన్లో వస్తుంటే డెసిషన్ తీసుకున్నాం, మనం సినిమాల్లో ఉండాలంటే యాక్టర్గా చేస్తే మనకి ఎవడో వేషాలు ఇవ్వడో, మనది అటు ఇటు కానీ వేషం వయసు ఏం చేయాలి అని చెప్పి మాకు బంధువులు మాకు తెలిసిన ఆయన కేఎస్ రామారావు గారు డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు. ఆయన పట్టుకొని రామారావు గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే రామారావు గారి దగ్గర నేను ₹1 జీతం తీసుకోలేదు, కానీ పని చేసినాక రామారావు గారు టార్చర్కి ఆయన కోపానికి తట్టుకోలేక పాపం సిఎల్ నరసారెడ్డి గారని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన బాగా చూసుకున్నాడు సార్ పాపం. అప్పుడు సీసీ బాగుండేది. ఇప్పుడు మంచివాడు ఆయన, కోపం ఎక్కువ. ఓకే. ఆయన చెడ్డడే కదా, కోపం ఎక్కువ అంతే. కోపం మనం ఎక్కడ భరిస్తాం అనుకునేవాడిని అంతే. అయితే ఓపిక తక్కువ మీకు? ఓపిక ఏం తక్కువ కాదు సార్. చిన్నప్పటి నుంచి ఒకడు ఉట్టుపుణ్యానికి మాట అంటే వాడి మీద కసి పెరిగిపోతుంది నాకు. మాట భరించలేం కదా. అదే మనం ఊరికే మన ఒకటి ఎందుకు పడాలా అనిపిస్తుంది నాకు. ఓకే. నాలో ఉన్నది ఒక్కటే బ్యాడ్ క్వాలిటీ. నేను నన్ను మాట అంటే నేను ఊరుకోను, వాడికి ఆన్సర్ ఇచ్చేదాకా ఏదో విధంగా వాడికి ఆన్సర్ ఇవ్వాలరా అని ట్రై చేస్తా. అది నా బాధ. కృష్ణారెడ్డి గారితో ఇంక మీ ట్రాక్ క్లియర్ అయిపోయింది, లైన్ క్లియర్ అయిపోయింది. కృష్ణారెడ్డి గారితో ఎట్లా క్లియర్ అయిందంటే, నేను నర్సారెడ్డి గారు పనిచేసినప్పుడు వజ్జన సినిమాకి నేను మేనేజర్ని. వజ్జన సినిమాకి మేనేజర్ని అయితే అక్కడ కృష్ణారెడ్డి గారు పరిచయం, దివాకర్ బాబు గారు రైటర్ పరిచయం అయ్యి నేను ఇన్స్టిట్యూట్లో మైమ్ బాగా చేసేవాడిని. ఈరోజు నా మైమ్ చూసి పాపం దివాకర్ బాబు గారు కృష్ణారెడ్డి గారు కచ్చిరెడ్డి గారు చెప్పారు, వాళ్ళు వినోదంలో ఇచ్చారు. వినోదంలో వేషాలు వేసినా కానీ ఏ రోజుకి కూడా నాకు వేషం ఏమండి అనే స్టేజ్లోనే ఉన్నా కానీ నన్ను బండ్ల గణేష్ వేషాన్ని పెట్టండి అనే స్థాయిలో ఎప్పుడు లేను నేను. అయితే ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత కూడా యాక్టింగ్ వదిలేసే వరకు కూడా వాస్తవాలు మాట్లాడుకున్నాం. ఓకే. ఈ వేషానికి గణేష్ డేట్లు కావాలరా, ఈ వేషం గణేష్ వేస్తేనే భూమి బద్దలో బాక్స్ అన్న లేదు. అన్న వేషం ఈ వ్యవహారంలో ఉంది. ఇది కూటికి గుడ్డకు వచ్చేది కాదురా బాబు అని అర్థమైపోయింది మనకి. అది అర్థమైపోయి జరుగుతూ ఉంది. ఏం చేయాలనుకుంటే 2000 నుంచి రియల్ ఎస్టేట్ అంత మా ఊరి దగ్గర అవటం, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక విపరీతమైన భూమి రావటం, రియల్ ఎస్టేట్ చేయటం అన్నీ కలిసి వచ్చినాయి సార్. బాగానే దేవుడి వల్ల అంతే. అవకాశవాదులుగా భావించేవాళ్ళండి మీరు సినిమా వాళ్ళని? అవసరవాదులుగా భావించేవాళ్ళు. అవసరవాదులుగా. అవకాశం వేరు, అవసరం వేరు. ఆ హీరోకి అవకాశం అంటే ఎట్లా, ఇప్పుడు అవసరం పలానా హీరో పలానా కేజీఎఫ్ డైరెక్టర్తో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అవుద్ది అని డైరెక్టర్ అనుకోవటం తప్పలేదు. కాదు, నాకు పలానా అప్పుడు చాలా స్నేహితులు ఫ్రెండ్షిప్ చేశాడు, కోదండరామరెడ్డి గారితో ఇప్పుడు సినిమా ఇద్దాము, కోదండరెడ్డి గారు నాకు లైఫ్ ఇచ్చాడు అనుకుంటే కష్టం కదా. కోదండరామరెడ్డి గారు ఖైదీ సినిమా తీశాడు, నాకు పెద్ద నా జీవితానికి యూటర్ను కోదండరామరెడ్డి గారు డైరెక్షన్ చేద్దామంటే కుదరదుగా. రైట్. చిరంజీవి గారు కొత్త డైరెక్టర్ని చూసుకొని చేయాలి. ఎందుకది అవసరం అది. ఓకే. రాఘవేంద్రరావు గారు నాతో అద్భుతమైన సినిమా తీశాడు, రాఘవేంద్రరావు గారు ఘరానా మూడు తీశాడు, ఆయనకి ఇద్దాం అనుకుంటే ఎట్ట తప్పు కదా. రైట్. రాఘవేంద్ర గారు పెద్దలు లేరు, ఇంకో అవకాశం వేరు, అవసరం వేరు. అవసరం ఏంటి, ఆయన మీద ఆధారపడ్డ జనం కోసం, ఆయన మీద ఆధారపడ్డ కుటుంబాల కోసం, ఆయన అభిమానించే అభిమానుల కోసం అవసరం హిట్ ఇవ్వాలి. హిట్ ఇవ్వాలంటే కొత్త ప్రాజెక్ట్ తేవాలి. దాన్ని అవకాశానికి అవసరానికి తేడా. మా ఎలక్షన్ స్టార్ట్ అయింది, మోహన్ బాబు గారి దగ్గర నుంచి కాల్ రాబట్టే ఏదో అంటే ఆల్మోస్ట్ తొడలు కొట్టారు, మంచు ఫ్యామిలీ ఏంటి, నేను ధీటుగా నిలబడతానన్నట్టుగా అంత వెళ్ళి నేను అనలేదు సార్. అనలేదు కానీ ఇంకో మాట అన్నారు, మోహన్ బాబు గారి దగ్గర ఫోన్ వస్తే అనబోయారు కదా, మీరు నన్ను అర్థం చేసుకుంది ఇదే, నేను ఒక ఫోన్కి ఎవరైనా ఫోన్ చేస్తే భయపడి తగ్గుతాను. నేను భయపడటంగా అంటే ఎందుకు అవసరం లేదు తీసేసుకో
అని చెప్పడం లాంటిదో ఏదైనా జరిగిందా? నన్ను బెదిరియటం అంటే కష్టం సార్. బెదిరించేది కాదు, వద్దులే పక్క తప్పుకో, ఇప్పుడు కాదు ఇది వేరే జరుగుతుంది అనేది ఏదో కాంప్రమైజ్ ఈనాళ్ళు వద్దులే అన్నాడు మానే కానీ మోహన్ బాబు గారు, చిరంజీవి గారు వీళ్ళు ఎవరు నన్ను వద్దంటే నా మనసుకి ఎందుకు శ్రీకాంత్ అన్న వీళ్ళందరూ గోరా, శ్రీకాంత్ నా ఫ్రెండ్ వీళ్ళందరూ, కానీ ప్లీజ్ రా నా మాట విన్నారన్న అంతే తప్ప ఇంకోటి లేదు. ప్రకాష్ రాజ్ పాప ఆ రోజు ఇంటికి వచ్చాడు. ప్రకాష్ రాజ్ అంటే నాకు గౌరవం, ఇష్టం అంతే. సార్ నేను మొండండి సార్. కాదు మీరు అది కాదు, నేను చాలా మొండి. అదే బిల్డింగ్ అవును, అది తెలుసుద్ది. అది నేను ఇంత చెప్పేదా, కార్యకర్తలారా మీరు నాయకులు కండి, అభిమానులారా మీరు హీరోలు కండి, చాలా అభిమానులారా మీరు డైరెక్టర్లు కండి, అభిమానులారా మీరు నిర్మాతలు కండి. మీరు కార్యకర్తలాగా అభిమానులాగా ఫాలోయర్ లాగా ఎవరో చచ్చిపోమాకండి. అవును, వద్దు. మంచి మాట చెప్పారు, నో డౌట్ మంచి మాట చెప్పారు. కానీ అదే మా బిల్డింగ్ విషయంలోనే కదా మీరు అప్పుడు అపోజ్ చేసింది. నేను చూసుకుంటానో లేకపోతే ఇంకోటో ఇవన్నీ మాట్లాడింది మీరేగా. మాట్లాడాను, అయితే చేసేవాడిని. అది మరి అర్ధాంతరంగా అదే సార్, అయితే చేసేవాడిని, నెక్స్ట్ అయినప్పుడు చేస్తాను. ఓకే, పోరాడాలి సార్. పోరాడితే ఏముంది, పోరాడాలి, అయ్యిద్ది, చెయ్యాలి, తేవాలి అంతే. తెలుగు పరిశ్రమలో నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే ఇద్దరికే సార్. ఓకే, ఇద్దరికే. చెప్పండి. ఫస్ట్ వేషం ఇచ్చిన, నాకు ఎంకరేజ్ చేసిన ఎస్వి కృష్ణారెడ్డికి, నాకు దారి చూపించిన కృష్ణారెడ్డికి. తర్వాత నాకు బతుకునిచ్చిన పవన్ కళ్యాణ్కి. నేను కథవాళ్ళు ఎవరికి నేను లేను. తర్వాత అంతా నాదే. పవన్ కళ్యాణ్ అనేవాడు నా నిర్మాతం చేశారు. ఆ కృతజ్ఞత అలా ఉంటుంది. నేను మనిషిని కాబట్టి, నేను మనిషిని కాబట్టి, నేను తినేది అన్నం కాబట్టి ఆ కృతజ్ఞత ఉంటుంది అంతే. ఇంకా నాకు నేను ఎవరితో నాకు అప్లికేషన్ లేదు, ఏమీ లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే. కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు వాళ్ళు ఎప్పుడు కనపడ్డా ఈ రోజు కూడా వాళ్ళ కాళ్ళకి దండం పెడతారు. వాళ్ళు మనకి బాబు ఇట్లా పోతే అడిగి ఉంటుందిరా బాబు, ఇట్లా పోతే రోడ్డు ఉంటుందిరా అని చెప్పిన వాళ్ళు కాబట్టి. ఓకే, కాదురా నువ్వు ఇది కాదు, నేను నిలబెట్టినాడు ఈయన కాబట్టి. కథవాళ్ళు ఎవరికి నాకు ఏం రెస్పాన్సిబుల్ లేదు. కథవాళ్ళకి ఏం చేశా, నేను ఇట్లు ఇచ్చా, నేను సినిమాలు తీసా, నేను లైఫ్ ఇచ్చా, నేను చేశా అన్ని. కథవాళ్ళకి ఎవరితో నాకు ఏం అప్లికేషన్ లేదు. నేనంటూ అప్లికేషను, నాకంటే కృతజ్ఞత, అభిమానం ఏమైనా ఉందా అంటే సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మీదే.